వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. వైశాఖ పురాణం సప్తమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. షష్టమోధ్యాయ పరంగా మనం గృహగోధికా కథ, జలదాన మహాత్మ్యం అనేటువంటి అంశాల రీత్యా తెలుసుకున్నాం. తదుపరి నేడు వైశాఖ మాస దానములు అనేటువంటి అంశం రీత్యా సప్తమోధ్యాయ పరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను: మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను. నిన్న మనం హేమాంగద మహారాజు గురించి చెప్పుకున్నాం కదా, బల్లి కథ. బల్లి అవుతారు చూడండి, ఆ కథ అది. అయితే ఆ హేమాంగదుడు ముక్తి నందినటువంటి వివరం మరింతగా తెలుసుకొనగోరుచున్నాను అని చెప్పి అంబరీష మహారాజు నారద మహర్షిని అడుగుతున్నారన్నమాట. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని, నాయన, నీవు అడిగినది మంచి విషయము, తప్పక చెప్పదగినది. బాగు వినుమని ఇట్లు వివరింపసాగను. రాజర్షి, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమగు ధర్మములను వినవలేనని కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగమునందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాధిరాజు. నీకిట్టి విష్ణు కథాసక్తి, ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడైన ఉత్తమ భాగవతుడని తలంచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనం, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము, సాటిలేనిది. రాజు లేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు ఉన్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖ సాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు. సువ్యవస్థితముగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రములను ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నేయి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయు వారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకుగడలు, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును, చందనమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు, రసము, దోస పండ్లు, రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకం అనగా పానకం, పూర్ణిమయందు
పులిహార మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినము సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథ శ్రవణం చేయవలెను. అభ్యంగ స్నానం అనగా తలంటు వైశాఖమున చేయరా. తలంటు అంటే అదేమిటి, హెడ్ బాత్ నెలంతా లేకుండా ఎట్లా అని మనకు అనిపిస్తోందా? మన తలంట్లు వేరమ్మా, ఇప్పటి తలంట్లు వేరు, అప్పటి తలంట్లు వేరు. అప్పుడు తలంటి అంటే ఒక పెద్ద ప్రహసనం ఉండేది కదా మునుపు. ఏమిటంటే నువ్వుల నూనె ఏదో ఒకటి బాగా పట్టించేసి ఒంటికి, తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని ఆ నూనె మామూలుగా ఈ నువ్వుల నూనె ఒంటికే కాదు, చెవులలో వేసుకుని, ముక్కుల్లో వేసుకుని, కళ్ళ మీద బాగా రాచుకుని, తలకి మాడంతా బాగా రాచుకున్నట్టు నూనె కారుతూ అంత రాచుకుని, అప్పుడు సున్నిపిండితో నలుగు పెట్టుకుని కుంకుడికాయతో తలంటు పోసుకుంటూ ఉండేవాళ్ళు కదా చాలా కాలం క్రితం. ఇప్పుడు షాంపూ ఓ చారుడు మగ్గులో వేసుకుని ఫటఫటా కొట్టుకుని నెత్తిన బోర్లించుకుని ఇహ ఒంటికి మామూలు రోజు రుద్దుకునే సబ్బు రుద్ది వేసుకుని వచ్చేటువంటి తలంటి ఇది వేరు, అది వేరు కదా. అట్లాంటి తలంటి అంటే అభ్యంగన స్నానం అంటే అది అన్నమాట. అంత నూనె రాచుకుని సున్నిపిండి నలుగు పెట్టుకునేటువంటి స్నానం వైశాఖంలో చేయకూడదు అనే భావన అది. తర్వాత ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసినికర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు పెరుగన్నము నివేదించుట, ధూప దీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, సొంఠి, ఉసిరిక పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలను అడిగి కావలసినటువంటి ఆతిథ్యమును ఇయ్యవలెను. ఇవి వైశాఖమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చివుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట, దధ్యన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చించక, విష్ణు కథా శ్రవణం చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలు ఏవియునూ తీరవు. లక్ష్మీ ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వలదన్నుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నము, దప్పిక గలవారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న జీవాత్మ రూపమున సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతసించి వరములనిచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. క్రితం అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం? జలదానము చేయక ఆ రీతిగా ఆ మహారాజు, హేమాంగద మహారాజు బలి జన్మలెత్తటం చెప్పుకున్నాం. ఈ కథలో ఏమిటట ఇప్పుడు? ఇది అన్నదానం చేయకుండా పిశాచత్వం పొందేటువంటి కథట ఇది. అది వచ్చే అధ్యాయంలో వస్తుందన్నమాట, 8వ అధ్యాయంలో. ఇది 7వ అధ్యాయం సంపూర్ణం. ఇది శ్రీ వందపురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖపురాణే 7వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.